అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు. ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికి ఏటా ప్రపంచం నలుమూలల నుండి కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుంటారు. తమిళనాడులో ఈ ప్రాంతాన్ని తిరువనమలైగా అంటారు. అనగా స్త్రీ అని అర్థం, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎక్కువగా పౌర్ణమి రోజున చాలా మంది భక్తులు చేస్తుంటారు. ప్రదక్షిణ పూర్ణిమ రోజున చేస్తే పుణ్యమని అంటారు. మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ గాలిగోపురం నుంచి ఎడమవైపుగా చేస్తారు. చాలా పవిత్ర క్షేత్రపు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రత్యేకత ఏంటంటే పగలైనా రేయైనా ఎండైనా వానైనా ఎల్లప్పుడూ ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ఆయా వారానికి సంబంధించిన గ్రహాధిపతులను, నక్షత్ర దేవతలు, యోగులు, గంధర్వులు, దేవతలు, మహర్షులు మరియు శివలోకము, విష్ణులోకం వంటి అనేక లోకవాసులు కూడా తిరువన్నామలైకి విచ్చేసి భూలోక నియతికి తగ్గట్లుగా మానవ రూపము ధరించో లేక ఈగ, చీమ, చిలుక, రంగురంగుల పక్షి, పాము, పశువు, కుక్క వంటి రూపము దాల్చి గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో చాలామందికి తెలియదు. వారంలోని 7 రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో మహత్యం ఉంది. అప్పులు తీరాలన్నా, సంపద పెరగాలన్నా, ఆరోగ్యం మెరుగుపడాలన్నా ఏ రోజుకు ఏ మహత్యముందో తెలుసుకుని ఆ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సోమవారం రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఔన్నత్యాన్ని పొంది మరణ భయాల నుంచి విముక్తి పొందుతారు. మంగళవారం నాడు ప్రదక్షిణం చేయటం వల్ల అన్ని రకాల రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. బుధవారం అరుణాచల గిరి ప్రదక్షిణ బుధవారం రోజున చేసిన వ్యక్తి సరస్వతి, బృహస్పతి అనుగ్రహం పొంది జ్ఞానవంతులవుతారు. గురువారం నాడు అరుణాచల ప్రదక్షిణం చేస్తే గొప్ప గురువులవుతారు. శుక్రవారం రోజున అరుణాచల గిరి ప్రదక్షిణం చేయటం వల్ల అపారమైన సంపదలు లభిస్తాయి మరియు చివరికి విష్ణులోకం లభిస్తుంది. ఎవరైతే శనివారం అరుణాద్రి ప్రదక్షిణం చేస్తారో వారికున్న గ్రహపీడల నుంచి విముక్తి పొంది ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని జయిస్తారు. अरुणाचलेश्वराय नमः। 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 అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు.
అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు. అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు. ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో, అహంకారం వదల్లేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా, ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా, లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందుకని? అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకి వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతుంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు. కుదరదు, అవతలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో. అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. ఓ
अरुणाचलेश्वराय नमः। नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ नमः। சொல்லை நினைத்த மாத்திரத்திலேயே திகழும் அண்ணாமலையார். இதோ ஒரு நற்செய்தி. புகழ்பெற்ற 10 திருக்கோயில் ஒரே இடத்தில் விற்பனை செய்கின்றது. என் தந்தையே அண்ணாமலையாரே என்று பக்தர்கள் அன்போடு మెయిన్ కూర్చోవద్దు, కూర్చుంటే మాత్రం అయిపోయినట్టే పని.
अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय ఇక్కడ కనబడుతున్న లింగం ఇది లాస్ట్ లింగం, ఈశాన్య లింగం. ఇక్కడతోటి మా గిరి ప్రదక్షిణ సమాప్తం. अरुणाचलेश्वर